The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. The Lord has guided me towards the book of Judges. ప్రభు నన్ను న్యాయాధిపతుల గ్రంథం వైపు నా దృష్టి మరల్చాడు. And especially to speak about Samson, almost the last judge, we can say the 12th judge. ప్రత్యేకంగా మరి సంసోను గురించి అంటే చివరి న్యాయాధిపతి 12వ న్యాయాధిపతి ఆయన గురించి మాట్లాడడానికి కొరకే దేవుడు సమాధానం ఇచ్చాడు. To be true, there are 14 judges. If you add Eli, the priest come judge, and Samuel also the priest come judge. నిజానికి చూసినప్పుడు ఖచ్చితంగా అంటే 14 మంది న్యాయాధిపతులు ఎంచేతంటే ఏలీ సమూయేలు మనం చూసినప్పుడు వారు ఒక వైపు యాజకులు మరొక వైపు న్యాయాధిపతులు వాళ్ళిద్దరిని కలిపితే 14. They also judged among the people of Israel. వారు కూడా ఇశ్రాయేల్ మధ్యలో న్యాయం తీర్చారు. But full time judges are 12. అయితే సంపూర్ణంగా న్యాయాధిపతులు మాత్రమే అన్నప్పుడు 12 మంది మాత్రం. Right from Othniel even up to Samson. ఒత్నీయేలు మొదలుకొని సంసోను వరకు. So before we meditate the life of Samson for our own benefit, మన సొంత లాభము క్షేమం కొరకై సంసోను జీవితాన్ని ధ్యానించడానికి ముందు 1 or 2 weeks we are going to see the introduction or the foreword about the book of Judges. అనగా ఒక 2 వారాల పాటు న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చిన పరిచయాన్ని ఉపద్ఘాతాన్ని మనం చూస్తాం. This evening shall we turn to the book of Joshua chapter 24. ఈ సాయంకాలము దయచేసి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయాన్ని మనం చూసుకుంటాం. Joshua chapter 24 యెహోషువ గ్రంథం 24 అండి. and verse 31 all together please. 34వ వచనాన్ని 31 verse 30 verse 31 20 Joshua. యెహోషువ 24 అండి. Book of Joshua chapter 24 యెహోషువ గ్రంథం 24 and verse 31 all together please. 31వ వచనం అందరం కలిసి చదువుకుంటామండి. And Israel served the Lord all the days of Joshua and all the days of the elders that overlived Joshua and which had known all the works of the Lord that he had done for Israel. Also Judges అలాగే న్యాయాధిపతులు chapter 17. 17వ అధ్యాయం. Judges chapter 17 న్యాయాధిపతులు 17వ అధ్యాయం and verse 6. 6వ వచనం. 17:6 of Judges. న్యాయాధిపతులు 17 6వ వచనం. In those days, all of us please. అందరం కలిసి చదువుకుంటామండి. In those days ఆదినములో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చెను. in his own eyes. During the days of Joshua, everybody followed the Lord and his commandments. యెహోషువ దినాల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రభువును వెంబడించారు, ఆయన ఆజ్ఞలకు లోబడ్డారు. But during the days of Judges, we can say all the days of these 12 judges, people, they were not having any king. They did what was right in their own eyes. అయితే న్యాయాధిపతుల దినాల్లో అంటే దాదాపు 12 మంది న్యాయాధిపతుల కాలంలో వారికి ఏమాత్రం కూడా రాజు లేని వారై ఇష్టానుసారంగా వారు జీవిస్తూ వచ్చారు. So when we see our own days now, అనగా మనము ప్రస్తుతం మన సొంత దినాలను చూసినప్పుడు our days are like the days of Judges. మన దినాలు న్యాయాధిపతుల దినముల లాంటివిగా ఉన్నాయి. You see the world or you see the church. Everybody living as they like. మీరు లోకంలో ఉన్న వారిని గమనించండి, సంఘంలో ఉన్న వారిని గమనించండి, ప్రతి ఒక్కరు తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. In the world also they are living as they like. లోకంలో కూడా వారి ఇష్టం చొప్పున బ్రతుకుతున్నారు. And forget about the world, even in the church today when we see, there is no rule, there is no discipline. Everybody is living as they like. అచ్చండి లోకం పాట పక్కన పెడితే సంఘంలో కూడా మనం చూస్తున్నాడు దినాల్లో ఎలాంటి నియమాలు నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కరు తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. Go to any part of the world. లోకంలో ఏ ప్రాంతానికి వెళ్ళండి, go to any denomination, ఏ క్రైస్తవ తెగ కన్నా వెళ్ళండి, everybody will say we are following the Lord, and everybody will say we are following the word of God. Everybody will say that we want to preach the gospel. Everybody is having the same aim, but two people are not, they are in unity. సో అంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటంటే మేము ప్రభువును వెంబడిస్తూ ఉన్నాం, దేవుని వాక్యాన్ని పాటిస్తూ ఉన్నాం, సువార్త ప్రకటించడం అది ఏమని చెప్తారు. ప్రతి ఒక్కరికి కూడా అదే గురి ఉన్నప్పటికీ అది ఏ ఒక్క ఇద్దరు కూడా వారికి పొంతన లేదు, ఇద్దరు కలిసి ఉండరు. When he wants to proclaim the gospel, when I want to proclaim the gospel, when the focus, when the goal is same, why there
is no unity between these two people. చూడండి, నేను అదే సువార్త ప్రకటించాలా, మరి సహోదరుడు అదే సువార్త ప్రకటించాలని అని కోరుతున్నప్పుడు ఎందుకని వారి మధ్యలో ఐక్యత పొంతన అనేటువంటిది లేదు? Yeah, these are the days where there is no king. చూడండి, ఎలాంటి దినాలంటే రాజు లేని దినాలు. And that's why Lord Jesus Christ had a big question in his mind. Many times we have seen. అంచేత యేసుక్రీస్తు ప్రభువారికి పెద్ద ప్రశ్న తన యొక్క మనసులో చాలాసార్లు మనం చూసాం. అది Luke's Gospel 18:8. లూకాసు సువార్త 18:8లో, When the Son of Man returns to the earth, will he find faith on the earth? ఆయన అన్నాడు, మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు ఆయన విశ్వాసమును కనుగొనునా అంటాడు. The question is not will there be any meetings or not. అక్కడ ప్రశ్న కూడికలు ఉంటాయా లేదా అని కాదు, Will there be churches or not. సంఘాలు ఉంటాయా లేదా అని కాదు, Or my people are going to gather or not. నా ప్రజలు వారు కూడికల్లో కూడొస్తారా లేదా అని కాదు. All these things God knows they will be going on as usual. ఈ సంగతులన్నీ దేవుని తెలుసు, అవన్నీ కూడా సాగుతూ ఉంటాయి సజావు గాని. But the missing element in the church, in the lives of the believers, is shall he find faith? అయితే విశ్వాసుల మధ్యలో సంఘంలో కనబడినటువంటి కొరత లోటు ఏంటంటే ఆయన విశ్వాసాన్ని కనుగొన్నా. So today we are living in the days of Judges, most dangerous days. ఈ దినాలు ఎలాంటివంటే న్యాయాధిపతుల లాంటి దినాల్లో జీవిస్తున్నాం, అత్యంత ప్రమాదకరమైనటువంటి దినాలు. Even the people who are thinking that they are standing in their faith, unless they are careful, they will slip down. Enemy is also working. All the enemies are working. చూడండి, నేను నిలబడినాను అని అనుకునేటువంటి వ్యక్తి కూడా చాలా మరి పడిపోయేటువంటి సాధ్యత ఉంది. ఎందుకంటే సాతాను పనిచేస్తున్నాడు, తనకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి విరోధాలు పనిచేస్తుంటారు. As the man of God, Dr. Warren Wiersbe commented in one of his books. సో వారన్ వియర్స్బీ దైవజనుడు ఆయన తను రాసిన పుస్తకాల్లో ఆయన ఇలాగ అన్నాడు, Judges is the book of no king. ఆయన అన్నాడు, న్యాయాధిపతుల గ్రంథము రాజు లేని కాలము అన్నాడు ఆయన. And what is the next book? తర్వాత పుస్తకం ఏంటి After Judges. న్యాయాధిపతుల తర్వాత? The book of Ruth. రూతు గ్రంథం. Ruth also can be clubbed with the book of Judges because Ruth 1:1 says, in the days Judges ruled, those things have taken place. రూతు గ్రంథం కూడా న్యాయాధిపతుల మరి గ్రంథంతో మనం కలిపి పెట్టచ్చు. ఎంచేతండి రూతు గ్రంథం 1:1 రాయబడింది, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు అంటే. So the things what has happened in the book of Ruth, they have happened during the days of Judges. అంచేత ఈ రూతు గ్రంథంలో జరిగినటువంటి సంగతులన్నీ న్యాయాధిపతుల దినాల్లో జరిగాయి. So the book of Judges and the book of Ruth both can be clubbed and we can say those are the days of no king. కనుక చూడండి, న్యాయాధిపతుల గ్రంథము ఈ రూతు గ్రంథాన్ని కలిపి ఒక గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఎలాంటి దినాలు, ఎలాంటి ఈ గ్రంథానికి ఒక పేరు పెడితే రాజు లేని గ్రంథం అది. And the next book 1 Samuel, he says this is the book of man's king. తర్వాత పుస్తకము అంటే మొదటి సమూయేలు గ్రంథాన్ని అంటాడు మానవుని యొక్క మరి మానవుడు ఎరుకున్నటువంటి రాజు యొక్క కాలం అంటాడు. Because God always wanted to be the king over his people. ఎంచేతంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా తన ప్రజలపై రాజుగా ఉండి ఏలాలని కోరాడు. He wanted to lead the people. ఆయన తన ప్రజల్ని ఏలాలని కోరాడు. He wanted to fight their battle. వారి యొక్క యుద్ధాలు చేయాలని కోరాడు. He wanted to bless them blessing after blessing. వాళ్ళ ఆశీర్వాదం తర్వాత మరో దీవించగోరాడు. After all, he was the Lord who led them out of the land of Egypt. Very, very tough slavery, and also led them 40 years to the wilderness. ఎంచేతంటే ప్రభువే ఆయన ఇశ్రాయేల్ ప్రజల్ని కఠినమైనటువంటి ఆ దాసత్వంలో నుంచి విడిపించాడు. ఆ 40 సంవత్సరాలు అరణ్యమైన యాత్రలో నడిపించుకొని But the తీసుకొచ్చాడు. moment when they entered into the land of Canaan, the promised land, అయితే ఏ క్షణానైతే వారు కనాను దేశం అంటే వాగ్దాన దేశంలో ప్రవేశించారో, so now what is their demand? ఇప్పుడు వాళ్ళు కోరే సంగతి ఏంటి? By seeing the people of the world, they are having their kings. Whenever they are going to the war, beautifully decorated king and the army is going behind them, wonderful marching. ఎప్పుడైతే చూడండి వారు లోకంలో ఉన్నటువంటి మిగతా దేశాలను చూసారో, వారు రాజు చక్కగా అలంకరించుకున్నటువంటి వాడై ఆ యొక్క యుద్ధానికి వెళ్తున్నప్పుడు వెనకల్లో తన యొక్క సైన్యం కవాదు చేస్తూ వెళ్తడం, ఇవంతటిని కూడా వారు గమనించారు. Then the people of Israel, they demanded Prophet Samuel. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఆ సమూయేలు ప్రవక్తని వాళ్ళు అడిగారు, We too want a king over us. వాళ్ళు ఏం అడిగారంటే మాకు కూడా మాపై రాజు కావాలి. We want a visible king before us. We don't want this invisible king, the Lord. కనుక మాకు కనబడేటువంటి రాజు కావాలి, అదృశ్యుడైనటువంటి రాజు దేవుడు మాకు కాదు అంటారు. Though Samuel was not happy with that demand, వారు కోరిన కోరిక బట్టి సమూయేలు ఇష్టపడకపోయినా but he agreed. అయితే ఒప్పుకున్నాడు. God also said, దేవుడు చెప్పాడు కూడా, Samuel, don't worry, they have not rejected you, they have rejected me. చెప్పాడు దేవుడు, ప్రభు చెప్పాడు, సమూయేలు నువ్వేం చింతించుకు, వారు నిన్ను కాదు నన్ను నిరాకరించారు అంటే. They have forgotten all my blessings. వారు చేసి ఇచ్చిన ఆశీర్వాదాలను మర్చిపోయారు. What all I have done in bringing them out of Egypt, they have forgotten.
all the blessings what I have shown in the wilderness they have forgotten. ఐగుప్తులోంచి వెలుపలికి నేను తీసుకొచ్చినప్పుడు ఎలాంటి దీవెనలు వారికి ఇచ్చా, దాని తర్వాత మరి వారిని నడిపించినటువంటి కాలంలో కనాల్లో తీసుకొచ్చిన ఆశీర్వాదాలన్నీ మర్చిపోయినారు. So the whole book of 1 Samuel speaks of King Saul's election, and at the ending we can see the death of King Saul. That's why 1 Samuel is the book of man's king. చూడండి, ఈ మొదటి సమూయేలు గ్రంథం అంతా కూడా సౌలు రాజు ఆయన రాజుగా కోరుకొనబడటం, అటు తర్వాత చివరి అధ్యాయంలో ఆయన చనిపోవటం, ఇదంతా చూస్తాం కనుక ఈ మొదటి సమూయేలు పుస్తకాన్ని అంతటిని కూడా మానవుడు ఏర్పరచుకున్నటువంటి రాజు పరిపాలించిన గ్రంథం అనొచ్చు. Saul is the choice of people. ఎంచేతంటే సౌలు ఈ మనుష్యులు కోరుకున్నటువంటి రాజు. When we come to the 2 Samuel, రెండో సమయాలకు వచ్చినప్పుడు it is the book of God's king because David is chosen by God. అది ఎలాంటి గ్రంథం అంటే అది దేవుడు ఎన్నుకున్నటువంటి రాజు పుస్తకం. ఎంచేతంటే దావీదు దేవుడు కోరుకున్నటువంటి రాజు. Nobody expected, including prophet Samuel, that David would be the next king over Israel. చూడండి, ఏ ఒక్కరు కూడా ఊహించలేదు, సమూయేలు ప్రాప్తుడు అనుకోలేదు దావీదు తర్వాత రాజు అవుతాడని. Who can expect a poor shepherd boy, neglected boy, becoming the greatest king over Israel? చూడండి, ఎవరు ఈ సంగతి ఊహించుంటారు? ఒక పేద మరి గొర్రెల కాపరి, తృణీకరించబడినటువంటి వాడు ఇశ్రాయేలు గొప్ప రాజ్యానికి రాజు అవుతాడని. As it is written in Psalm 136 verse 4, our God is a God of wonders. చూడండి, 136వ కీర్తన 4వ వచనంలో రాయబడినట్లుగా మన దేవుడు అద్భుత కార్యములు చేసేటువంటి దేవుడు. He is a God who can turn, who can make a shepherd boy into the greatest king. చూడండి, ఆయన ఒక గొర్రెలు కాసుకునేటువంటి ఒక బాలుని తీసుకొని వచ్చి అందరికన్నా గొప్ప రాజుగా చేయగలడు. And he can change a slave girl Esther to be the queen over the Medo-Persian kingdom. చూడండి, ఆయన ఒక బానిసగా ఉన్నటువంటి ఒక అమ్మాయి ఆ ఎస్తేర్ని తీసుకొని వెళ్ళి మాదీయులకు పారసికులకు రాజ్యంపై రాణిగా Oh, that is a great encouragement to you and to me. అంచేత ఇది నీకు నాకు గొప్ప ప్రోత్సాహం. Many times we will be thinking, by seeing our ability, so I am not having that ability, this ability, I am not having riches, I am not having influence, I am not having name and fame and popularity. Many times we will be discouraged in our life. చాలాసార్లు మనం వేరే వాళ్ళని చూసినప్పుడు అలా కూడా నిరుత్సాహపడతా ఉంటాం. నాకు ఇలాంటి సామర్థ్యం లేదే, నాకు పేరు లేదు, ప్రఖ్యాతి లేదు, కీర్తి లేదు, అది లేదు, ఇది లేదని నిరుత్సాహపడుతుంటాం. Who will recognize me? నన్ను ఎవరు గుర్తుపడతారు I am a అనుకుంటా. nobody in the society. చూడండి, ఈ సమాజంలో ఏమాత్రం కొరగాని వాడిని. But remember one thing, అదొక జ్ఞాపకం from the పెట్టుకోవాలి. life of David, from the life of Esther and other lives of many men of God and women of God in the Bible, బైబిల్లో దావీదు గాని ఎస్తేర్ గాని ఇలాంటి దైవజనురాల జీవితాల నుంచి అర్థమయ్యేది ఏంటంటే, if the God of the Bible is your God, he will do wonders in your life. చూడండి, బైబిల్లో ఉన్నటువంటి ఈ దేవుడు నీ దేవుడు అవుతే ఆయన జీవితాలు అద్భుతాలు చేస్తాడు. We never expected that we will stand here. ఇక్కడ నిలబడతాం నేను ఎప్పుడు ఊహించలేదు. If we see our background, మా వెనక చరిత్ర చూసుకుంటే we never expected that we will be standing at the gate of Hebron. హెబ్రోన్ గేట్ దగ్గర నిలబడతాం కూడా అనుకోలేదు. Our God is a God of wonders. మన దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు. So this evening take courage. If the God of the Bible is your God, he will do wonders in your life, unexpected things. అంచేత ఇది నా బైబిల్ దేవుడు నీ దేవుడు అవుతే ప్రోత్సాహం పొందేంచేదంటే ఆయన నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయగలిగినటువంటి వాడు. So 2 Samuel is the book of God's king. అంచేత రెండో సమూయేలు గ్రంథము దేవుని రాజు పరిపాలించిన గ్రంథం. So Judges is no king, 1 Samuel is man's king, and 2 Samuel is God's king. కనుక న్యాయాధిపతుల గ్రంథమేమో రాజు లేని కాలము, మొదటి సమూయేలు మానవుని యొక్క ఎన్నుకున్నటువంటి రాజు కాలము, రెండో సమూయేలు దేవుడు కోరుకున్నటువంటి రాజు కాలం. And the world today is living in the book of Judges. కనుక ప్రస్తుతం ఉన్నటువంటి లోకము నీ జీవిస్తున్న దినాలు ఎలాంటివంటే న్యాయాధిపతులు లాంటి దినాలు. And the next period will be, దాని తర్వాత కాలం ఏమవుతుంది? man's king, the Antichrist is going to come. Antichrist is not God's appointed king, and he is man's chosen king. తర్వాత మానవుడు ఏర్పరచుకున్నటువంటి రాజు కాలం వస్తుందంటే క్రీస్తు విరోధి, దేవుడు నియమించిన రాజు కాదు, మానవులు కోరుకున్నటువంటి ఆ క్రీస్తు విరోధి యొక్క కాలం వస్తుంది. Very shortly, when we see the signs of the world, what are going on, and very shortly the Antichrist will usher into world's control. చూడండి, అతి త్వరగా లోకంలో జరుగుతున్నటువంటి సంఘటనలను మనం గమనిస్తున్నప్పుడు ఈ ప్రపంచ పటంపై క్రీస్తు విరోధైనటువంటి వ్యక్తి మరి కనబడేటువంటి కాలం రాబోతుంది. Very shortly, as a pseudo king,
He will come on the white horse, as it is written in Revelation 6:2. ఆ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినట్లుగా ఆ తెల్లని గుర్రంపై సవారీ చేస్తూ వచ్చినటువంటి నిజానికి రాజు కానటువంటి వ్యక్తి ఆయన ప్రపంచాన్ని తన చేతిలో తీసుకునేటువంటి So, కాలం. after the period of this no king period, కనుక man's king period is going to come. కనుక రాజు లేని కాలం తర్వాత మానవుడు కోరుకున్న రాజు కాలం వస్తుంది. See, if you see the world affairs today, నేడు చూడండి ప్రపంచంలో ఉన్నటువంటి ఆ సంగతులన్నీ గమనించినప్పుడు everything is happening according to the word of God, what the prophets of old have prophesied. ప్రతిదీ కూడా దేవుని వాక్య ప్రకారంగా జరుగుతూ ఉంది. ప్రవక్తలు ఏవైతే ప్రవచించారో అలాగే జరుగుతూ ఉంది. That's why if you know the word of God, you will not be surprised by seeing what is happening in the world. అంచేత మీరు దేవుని యొక్క వాక్యాన్ని బాగా ఎరిగిన వారైతే లోకంలో ఏం జరుగుతుందో చూసినప్పుడు మీకు ఏం ఆశ్చర్యం అనిపించదు. That's why many times many people of God said, Bible is tomorrow's newspaper today. అందుచేత దైవజనులు చాలా మంది ఏం చెప్పారంటే బైబిల్ గ్రంథము రేపటి దినాన్న దినపత్రిక ఈ దినాన్ని చదువుతున్నట్లుగా ఉన్నటువంటి గ్రంథం అన్నారు. Tomorrow or day after tomorrow, next year, what is going to happen? If you read the Bible, it will be revealed unto you. చూడండి రేపటి దినాన ఏం జరుగుతుంది, తర్వాత సంవత్సరం ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది మీరు తెలుసుకోగలిగితే ఈ దినాన్న బైబిల్ చదివితే తెలుసుకుంటారు. Now all the things that are happening in the world, they are pointing out to only one thing. What is that? Man's chosen king is going to rule the earth for few years. కనుక లోకంలో జరుగుతున్నటువంటి సంగతులన్నీ కూడా ఒకే దాని వైపుగా అవన్నీ సూచిస్తున్నాయి. ఏంటంటే మానవుడు కోరుకున్నటువంటి రాజు కొన్ని సంవత్సరాలు భూమిని పరిపాలించబోతున్నాడు అని. Before the UNO has come, ఈ ఐక్యరాజ్య సమితి రావడానికి మునుపు you all know the League of Nations was there. దానికి మునుపుగా ఈ యొక్క లీగ్ ఆఫ్ నేషన్ అనేటువంటి సమితి ఉండేది. Nana Jati Samiti. నానా జాతి సమితి అంటే Yeah, so it was started in 1919 and it was wound up in 1946. అది 1919లో ఆరంభమైంది. 1946 సంవత్సరంలో అది నిలిచిపోయింది. And they have abolished it. దాన్ని వారు కొట్టేశారు. So in the place of the League of Nations, now UNO has come. కనుక లీగ్ ఆఫ్ నేషన్స్ అనే దాని దగ్గర ఇప్పుడు ఐక్యరాజ్య సమితి వచ్చింది. In 1945 with 51 countries it was formed, and today there are 193 countries in UNO. కనుక మరి 1945 సంవత్సరంలో 51 దేశాలతో ఆరంభమవుతే ఇది నా 190 దేశాల కంటే ఎక్కువగా ఐక్యరాజ్య సమితిలో ఉన్నాయి. Yeah, it is an intergovernmental organization. ఇది ఆయా ప్రభుత్వాలన్నింటినీ కూడా కలుపుకొని ముందుకెళ్లేటువంటి సమితి ఇది. What is the purpose of this international organization? ఈ యొక్క చూడండి అంతర్జాతీయంగా ఉన్నటువంటి సంస్థ యొక్క మరి గురి ఏంటి? And if you read their slogan also is taken from Isaiah 2:4. వారి యొక్క నినాదాన్ని కూడా మనం చూసుకుంటే యెషయా గ్రంథం 2:4 నుంచి All తీసుకురాబడింది. our swords will be turned into plowshares, like that. అక్కడ మన యొక్క చూడండి నాగళ్ళన్నీ కూడా మరి కత్తులన్నీ కూడా నాగళ్ళు అవుతాయని. So like that, the same verse will be written as a slogan to the UNO even today. గనక చూడండి ఇదే వచనాన్ని ఐక్యరాజ్య సమితి నినాదంగా నేటి దినానికి కూడా వారి యొక్క కేంద్ర స్థలం రాసి ఉంచారు. So they want to have a world ruling. అంచేత వారు ప్రపంచాన్ని పరిపాలించాలి అనేది వారి ఆశ. We want to be together. కలిసి పరిపాలించాలి అని. There must be peace among the nations. జనముల మధ్యలో ఐక్యత సమాధానం ఉండాలి. This is the craving of man. Without God, without having God in their lives, they want to bring this pseudo peace. కనుక చూడండి ఇది వారి మధ్యలో దేవుడు లేకుండా దేవుని ఆధారం చేసుకోకుండా మానవుడు ఆకాంక్షిస్తుంది ఏంటంటే ఇలాంటి నకిలీ సమాధానం తీసుకురావాలి. With all man's plans, man's wisdom. మానవుని యొక్క ప్రణాళికలు మానవుని యొక్క జ్ఞానం అంతటా కూడా They wanted to bring peace. వారు దీని అంతటితో వారు సమాధానం శాంతి తీసుకురావాలని కోరుతున్నారు. Is it possible? అయితే అది సాధ్యమా? Without God, it is impossible. దేవుడు లేకుండా అది అసాధ్యం. Because God is the Prince of Peace. ఎంచేతంటే దేవుడే సమాధానకర్త. You and I are the destroyers of peace. నీవు నేను సమాధానాన్ని పాడు చేసేవారిని. So all the world events that are pointing to only one thing, that is, man want to select a person as the world leader whom we are going to term according to the Bible as the Antichrist. కనుక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలన్నింటినీ కూడా ఇవన్నీ ఒకే దానికి దారి సూచిస్తున్నాయి ఏంటంటే మానవులంతా కూడా ప్రపంచాన్ని పరిపాలించే ఒక నాయకుడిని కోరుతున్నారు. అతన్ని మరి బైబిల్లో క్రీస్తు విరోధి అంటారు. Sad thing is, విచారకరమైన even the సంగతి people of God, Jews,
not knowing or not believing the scriptures, they are also going to support this. చూడండి, దేవుని ప్రజలుగా పిలువబడిన యూదులు సైతము లేఖనాలను సరిగా ఎరగకుండా వాళ్ళు కూడా ఈ సంగతి నమ్మిస్తారు. Every one of us, many of us are educated people. Now all the things are getting ready to build the third temple, we all know. చూడండి, మళ్ళీ చాలా మంది చదువుకున్నటువంటి వారం గనక మరి ఈ సంగతులన్నీ కూడా ఈ యొక్క మూడవ దేవాలయం కట్టేదాని కొరకే అవన్నీ ఏర్పాటు జరిగిపోయాయి. The first temple was built by Solomon and destroyed by Nebuchadnezzar. మొదటి దేవాలయాన్ని సొలొమోన్ నిర్మించాడు, తర్వాత నెబుకద్నెజర్ దాన్ని నాశనం చేశాడు. And the second temple was built by Zerubbabel, Ezra and Nehemiah and all these people and destroyed by Titus the Roman emperor in 70 AD. దాని తర్వాత రెండవ దేవాలయం లాగా మందిరాన్ని ఈ యొక్క చూడండి జెరుబ్బాబేలు, నెహెమియా, ఎజ్రా కాలం కట్టబడింది. ఆ తర్వాత క్రీస్తు శకం 70 సంవత్సరంలో టైటస్ అనేటువంటి చక్రవర్తి ఆయన దాన్ని నాశనం చేశాడు. So from that time onwards, ఆ సమయం నుంచి కూడా yes, for the third temple. మూడవ దేవాలయానికి Now those of you who are following the international news, everything is get ready. There is a temple university in Jerusalem. They have prepared everything ready. They are ready to build the third temple. కనుక మీరు వార్తలు చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు మీకు తెలుస్తుంది ఏంటంటే చూడండి, అక్కడ యెరూషలేములో ఈ యొక్క దేవాలయానికి సంబంధించిన విశ్వవిద్యాలయం ఉంది. అక్కడ ప్రతిదీ కూడా మూడవ ఆలయం కట్టేదాని కొరకైన ఏర్పాట్లన్నీ అవి ఎంతో వేగవంతంగా సాగుతున్నాయి. You may be thinking this man started in Judges, once again he has gone to the history. మీరు అనుకోవచ్చు ఈయన న్యాయాధిపతుల్లో మొదలుపెట్టాడు మళ్ళీ చరిత్రలోకి వెళ్ళాడని. And because I want to stress that we are living in the days of the Antichrist coming. చూడండి, ఏం నొక్కి చెప్పబోతున్నానంటే క్రీస్తు విరోధి రాబోయేటువంటి కాలంలో మనం ఉన్నామని చెప్తున్నాను. Now the Jerusalem temple is not under the control of the Jews. చూడండి, ఇప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి ఆలయం అది ఈ యూదుల యొక్క మరి వశంలో లేదు. And it is not even under the control of the Palestinians, though they are taking charge of that temple. చూడండి, వారు అక్కడ ఉన్నటువంటి ఆలయ స్థలాన్ని వారి యొక్క వశంలో ఉంచుకున్న పూర్తిగా అదేం వారి యొక్క నియంత్రణలో లేదు. If you see carefully, మీరు జాగ్రత్తగా గమనిస్తే recently one brother has released that video also. ఇటీవల కాలంలో ఒక సహోదరుడు ఒక వీడియో కూడా పెట్టాడు. Yes, if you see the history, మీరు చరిత్ర చూస్తే the Jerusalem temple is under the control of the Waqf board of Jordan. కనుక చూడండి, ఈ యొక్క యెరూషలేం ఆలయం ఎవరి ఆధీనంలో ఉందంటే యోర్దాను దేశానికి చెందిన వక్ఫ్ బోర్డ్ అనేది ఏది ఉందో వారి యొక్క ఆధీనంలో ఉంది. That is Hashemite board it is. That is the Waqf board. హషీమీయుల యొక్క మరి Because Jordan kingdom is known as Hashemite kingdom. ఎందుకంటే యోర్దాను ఈ రాజ్యాన్ని హషీమీయుల రాజ్యం అంటారు. And the area of the Jerusalem temple today is under the Waqf board of Jordan. Jordan has to give permission to do anything. చూడండి, ప్రస్తుతం చూసినప్పుడు యోర్దాను అనేటువంటి దేశం ఉంది. ఆ దేశం యొక్క ఆధీనంలో ఈ యెరూషలేములో ఉన్న ఆలయ ప్రాంతం ఉంది కనుక అక్కడ ఏదైనా జరగాలంటే యోర్దాన్ దేశం అనుమతి ఇవ్వాలి. During the 1967 6-day war, 1967 సంవత్సరంలో జరిగిన 6 దినాల యుద్ధంలో and Israel won over that area. ఇశ్రాయేల్ దేశము ఆ ప్రాంతాన్ని అంతా గెలుచుకుంది. And they have owned that temple. ఇప్పుడు ఆ యొక్క ఆలయ స్థలాన్ని కూడా వాళ్ళ సొంతది. But after that, because of the international consultations, after the hostilities are completely eradicated, అటు తర్వాత అంతర్జాతీయంగా జరిగినటువంటి సంభాషణలు వారి మధ్యలో ఉన్నటువంటి ద్వేషభావాలన్నింటినీ కూడా పూర్తిగా నిర్మూలించడానికి చేసిన ప్రయత్నాల్లో then that land was not given even to the Palestinians. It was given once again to be continued. Israel also agreed to continue under the Hashemite board, that Waqf board of Jordan. చూడండి, అంతర్జాతీయంగా ఉన్నటువంటి వారు ఏం చెప్పారంటే ఇది పాలస్తీన్ల వశంలో కూడా ఉండదు, ఇస్రాయిల్ వశంలో కూడా ఉండదు అని చెప్పినప్పుడు ఇస్రాయిల్ ఒప్పుకున్నారు. అది యోర్దాను దేశంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డ్ అంటారు, వారి ఆధీనంలో అది ఉంచారు. ఇప్పటికి Today in 2021 September 16th, the Jerusalem temple full authority is having the Waqf board of Jordan. కనుక నేడు అంటే సెప్టెంబర్ 16వ తేదీ 2021 సంవత్సరంలో యెరూషలేము ఆలయ ప్రాంగణం అంతా కూడా ఆ యొక్క యోర్దాను దేశంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డ్ అంటారు వారి ఆధీనంలో ఉంది. Now if the Israelites want to build a new temple in that premises, who has to give permission? చూడండి, ఇప్పుడు ఇశ్రాయేల్లో ఆ ప్రాంగణంలో క్రొత్త దేవాలయాన్ని మందిరాన్ని కట్టాలి అంటే ఎవరు అనుమతి ఇవ్వాలి? Palestinians agreeing is not sufficient. That is not theirs. That is not the Jewish people's also. ఇప్పుడు పాలస్తీన్లు అనుమతిస్తే సరిపోదు, ఎందుకంటే వాళ్ళ వశంలో లేదు, యూదుల వశంలో లేదు అది. And now Jordan has to give permission. ఈ యోర్దాను దేశం వాళ్ళకి అనుమతి ఇవ్వాలి. And Jordan will not give permission so easily. యోర్దాన్ అంత సులువుగా అనుమతి ఇవ్వదు. That's why అందుకని when we think about the Gog Magog war of Ezekiel 38 and 39 chapters, ఎహెజ్కేలు గ్రంథం 38 39 అధ్యాయాల్లో ఉన్నటువంటి గోగు మాగోగు యుద్ధాల గురించి మనం ఆలోచించినప్పుడు, anyhow I have gone out of the
way I will continue like this only. నేను కొంచెము అంశం but this నుంచి history పక్కకి we వెళ్ళాను. need. అయితే ఈ యొక్క చరిత్ర అవసరం మనకి. And so if you see the Gog Magog war that is prophesied by Ezekiel almost 600 years BC. క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల క్రితమే ఎహెజ్కేలు గోగు మాగోగు అనేటువంటి యుద్ధాన్ని గురించి ప్రవచించాడు. And very clearly he has mentioned in chapter 38 and 39 of Ezekiel which country will war against which country. ఎహెజ్కేలు గ్రంథం 38 39 అధ్యాయాలు ఎంత స్పష్టంగా రాశాడు ఏ దేశాలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తాయి. And especially Iran, Russia and Turkey will be on one side. ప్రత్యేకంగా ఇరాన్, రష్యా దేశము, టర్కీ అనేటువంటివి ఒకవైపు ఉంటాయి. And though they are not in the war, England, America, these people will support Israel. చూడండి వీరు యుద్ధంలో నేరుగా లేకపోయినా ఇంగ్లాండ్ దేశము, అమెరికా దేశము ఇస్రాయిల్కి వారు చేతునిస్తారు. But the strange thing that is written by Ezekiel is అయితే ఎహెజ్కేలు రాసినటువంటి సంగతి ఒక వింతైంది ఏంటంటే Sheba and Dedan also will support Israel. షీబా దేదాను అనేది వారు కూడా ఇస్రాయిల్కి వారు సహకారాన్ని అందిస్తారు. It is nothing but Saudi Arabia and other places. అంటే షీబా దేదాను అంటే ఆ సౌదీ అరేబియా ప్రాంతాలు. And people they were plucking their hair, and the Bible pundits, there is so much rivalry between Saudi Arabia and Israel. Even Saudi Arabia will not allow even a plane going to Israel over their airspace. How they will become one? కనుక చాలా మంది బైబిల్ పండితులు వారి అర్థం కానిపోయినటువంటి సంగతి ఏంటంటే ఎలాగన సౌదీ అరేబియా వీరికి బద్ధ శత్రువులు, వాళ్ళు ఎలాగన వీళ్ళకి అనుమతిస్తారు ఎందుకంటే వాళ్ళ యొక్క చూడండి ఇస్రాయిల్ వారి యొక్క విమానం సైతం వారి యొక్క ప్రాంతం మీద నుంచి వెళ్ళని వారు అంత ద్వేషం వాళ్ళకి. If anybody has to go to Tel Aviv, Israel, they have to go a roundabout turn. Saudi Arabia will never allowed. It has never allowed to travel for a plane of Israel or anything going to Israel over their airspace. చూడండి ఎవరైనా కూడా ఇస్రాయల్ దేశంలో ఉన్నటువంటి టెల్ అవీవ్ అనే ప్రాంతానికి మరి వెళ్ళాలని కోరుతున్నట్లయితే ఈ సౌదీ అరేబియా దేశం మీద నుంచి వెళ్ళనివ్వరు. అది ఎవరి విమానమైనా కూడా వేరే చుట్టూ తిరుక్కొని వాళ్ళ దేశానికి వెళ్ళాలి. How is it possible? There will be oneness between these two countries, Saudi and Israel. కనుక చూడండి ఈ సౌదీ అరేబియా కావచ్చు ఇస్రాయల్ దేశానికి ఈ రెండింటి మధ్యలో ఎలాగో ఐక్యత కుదురుతుంది. But as the end days are coming, అయితే అంత్య దినాలు as the సమీపిస్తుండగా coming of Lord Jesus Christ is nearing, ప్రభు యొక్క రాకడ సమీపిస్తుండగా when all the other signs are being fulfilled, అన్ని సూచనలని నెరవేర్చబడుతుండగా and now all of a sudden in the last year itself, you know how that oneness was developed between United Arab Emirates, that is Dubai and other places, and also Saudi Arabia and Bahrain and one or two African countries with Israel. చూడండి అకస్మాత్తుగా ఉన్నటువంటి గత సంవత్సరంలోనే ఈ యొక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్ ప్రాంతం, ఆ తర్వాత బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఆఫ్రికాలో ఉన్నటువంటి 2 దేశాలు ఇవన్నీ కలిసి ఇస్రాయెల్ దేశంతో వారు సహకారంగా ఐక్యంగా ఉంటామని వారు నిర్ణయించారు. Some time back we were sharing, కొంతకాలం క్రితం పంచుకున్నాం. they have allowed the flights to go to Tel Aviv above their airspace recently, that is in 2018. 2018 సంవత్సరంలో వారి గగనతలం నుంచి ఇస్రాయెల్ విమానాలు ఎగరటానికి కొరకై సౌదీ వారు అనుమతించారు. And I told you, and you also know it, నేను చెప్పాను 2018 March 23 exactly 9:55 AM an Air India flight for the first time it has traveled via Saudi space to go to Tel Aviv. చూడండి 2018 సంవత్సరం మార్చి 23వ తేదీన 9:55 ఎయిర్ ఇండియా విమానం ఒకటి ఈ సౌదీ అరేబియాలో ఉన్న గగనతలాన్ని నుంచి కూడా టెల్ అవీవ్ ప్రాంతానికి అది ప్రయాణం చేసి వెళ్ళింది మొదటిసారి. That is the first flight. అది మొదటి విమానం అలా To వెళ్ళటం. go to Tel Aviv via Saudi Arabia airspace. చూడండి ఈ సౌదీ అరేబియా దేశం మీద నుంచి ఇస్రాయెల్ దేశంలో టెల్ అవీవ్కి వెళ్ళేదాని కొరకే మొదటి విమానం అది. I told you our God is a God of wonders. నేను చెప్పాను దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. Just now we were singing, ఇందాక పాట పాడుతూ even in the deserts also he will allow the rivers to flow. ఆయన చూడండి ఎడారిలో నదులు పారజేస్తాడని. He is such a great God. అలాంటి గొప్ప దేవుడు ఆయన. Today there are so many services between Jeddah and Tel Aviv. చూడండి ఇది మనం చూసినప్పుడు ఈ సౌదీలో ఉన్నటువంటి జెద్దాకి తర్వాత ఇస్రాయెల్ టెల్ అవీవ్ మధ్యలో అనేకమైనటువంటి సంగతులు వారి యొక్క వ్యాపారాలు ఇవన్నీ Now జరుగుతున్నాయి. you may ask a question. ఇప్పుడు మీరు ప్రశ్నించవచ్చు Why these relations between Saudi and Israel will affect the second coming of Christ? ఈ సౌదీ ఇస్రాయెల్ మధ్యలో ఉన్నటువంటి ఈ సంబంధాలన్నీ ఎందుకని ప్రభు రాకడని వేగవంతం చేస్తాయి? In Saudi we all know Makkah and Medina are there. చూడండి సౌదీలో మనం అందరం ఎరుగుతూ మక్కా మదీనాలు ఉన్నాయి. How many Muslims they will go to Makkah and Medina every year? Lakhs.
for Hajj pilgrimage. చూడండి ఎంతమంది మహమ్మదీయులు ప్రతి సంవత్సరం కూడా లక్షల కొలది హజ్ యాత్ర కొరకై ఆ దేశానికి వారు వెళ్తారు. And now ఇప్పుడు Jordan is a Muslim country. యోర్దాను దేశం అనేది మహమ్మదీయ దేశం. So if any Jordanian has to go to Saudi Arabia, Saudi has to give the permission to enter into their country. చూడండి Visa. ఎవరైనా యోర్దాను వారు మరి సౌదీ అరేబియాకి వెళ్ళాలంటే వారు వీసా ఇవ్వాలి. Because they are Muslims, they are having a deep desire to go to Makkah and Medina. చూడండి వీరు మహమ్మదీయులు కనుక మక్కా మదీనాకి వెళ్ళాలనేటువంటి చాలా ఆశ వల్ల ఉంటుంది. Because they are the sacred places for them. ఎందుకంటే వాళ్ళకి అవి పవిత్ర స్థలాలు. The third sacred place is Jerusalem, because they believe that Muhammad has taken up to heaven from Jerusalem temple. వారికి మూడవ ప్రశుద్ధమైనటువంటి స్థలం యెరూషలేం. ఎందుకంటే అక్కడి నుంచి మహమ్మద్ అనే ప్రవక్త ఆయన అక్కడి నుంచి ఆహరణమయ్యాడంట. So the Jordanians always they want to visit Saudi to go to Makkah and Medina. అందుకే యోర్దాను దేశస్తులు వాళ్ళు ఎల్లప్పుడు కూడా మక్కా మదీనాకి వెళ్ళటానికి కొరకై ఈ సౌదీ దేశానికి వెళ్ళాలని వారు ఆశపడతారు. That is the desire of all the citizens. అది అక్కడ ఉన్న పౌరుల్లో ఉన్నటువంటి అందరి యొక్క ఆశ అది. So for that the government must have good relation with the Saudi government. దాని కొరకే ప్రభుత్వానికి ఈ సౌదీ దేశ ప్రభుత్వానితో యోర్దానికి సంబంధం ఉండాలి. And now ఇప్పుడు Jordan is a small country. యోర్దాను అంటే చాలా చిన్న దేశం. Even Israel is supplying water to Jordan. యోర్దానికి ఇశ్రాయెల్ దేశమే నీళ్ళు అందజేస్తుంది. They are exporting water. వాళ్ళు నీళ్లు ఎగుమతి చేస్తున్నారు. Because just only the small Jordan river is there, that is in between Jordan and Israel. చూడండి ఎంచేతంటే యోర్దానికి ఇశ్రాయెల్ మధ్యలో ఉంది ఏంటంటే ఈ యోర్దాన్ నది ఒకటే ఉంది. Now there must be good relations between Jordan and Saudi. ఇప్పుడు చూడండి ఈ సౌదీ యోర్దాన్ మధ్యలో సత్సంబంధాలు ఉండాలి. Now you see the plan. ఇప్పుడు చూడండి ఆ యొక్క మరి ఆలోచన ఎలా ఉందో. Now Israel and Saudi are having good relations. ఇశ్రాయేలు సౌదీ దేశాల మధ్యలో సత్సంబంధాలు ఉన్నాయి. Now the international opinion is Israel will compel Jordan to give some place in the Jerusalem temple through Saudi Arabia. కనుక అంతర్జాతీయంగా అభిప్రాయం ఏంటంటే ఇశ్రాయేల్ దేశము సౌదీ వాళ్ళ ద్వారా యోర్దాను మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఆలయ ప్రాంగణంలో కొంత ప్రాంతాన్ని వారికి ఇచ్చే దాని కొరకే వారు ప్రయత్నం చేస్తున్నారు. Let us have unity. కనుక మనం ఐక్యత కలిగి Let us maintain peace. సమాధానాన్ని So నెలకొల్పుదాం. now Israel want to use Saudi Arabia to pressurize Jordan king to give some of the place in the temple land to build the third కనుక temple. ఇప్పుడు ఇశ్రాయెల్ దేశము సౌదీ దేశాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క యోర్దాను రాజుపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్న కొంత ప్రాంతము వాళ్ళు ఆలయ నిర్మాణం కొరకే వారికి ఇవ్వమని వారు ప్రయత్నిస్తున్నారు. So brothers and sisters, కనుక సోదరి సోదరులారా, what I am telling is the time of man's king's rule is at hand. నేనేం చెప్తున్నానంటే మానవుడు కోరుకునే రాజు పరిపాలన కాలం అది సమీపంగా ఉంది. The signs of the second coming are being fulfilled at jet speed today. రెండవ రాకడకు సంబంధించిన సూచనలు ఈ దినాల్లో చాలా వేగవంతంగా అవన్నీ నెరవేర్చబడుతున్నాయి. Earlier we were talking so many things about the second coming, but coronavirus have overshadowed all these things. అంటే ఇంతకు మునుపు అయితే రెండో రాకడ గురించి ఎప్పుడు చాలా సంగతులు చెప్పేవారు, కానీ ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత అన్నిటినీ అదే మించిపోయింది. Earlier 2 or 3 believers gathering, second coming, that is fulfilled, this sign is fulfilled. Today coronavirus, who died, who is living? ఇంతకు మునుపు అయితే ఈ విశ్వాసులు 2-3 కూడుకొని మాట్లాడుతున్నప్పుడల్లా రెండో రాకడలో ఏ సూచనలు నెరవేర్చబడుతున్నాయి అని అడుక్కునేవారు. ఇప్పుడైతే ఈ కరోనా కోవిడ్ని బట్టి ఎవరు బతికారు ఎవరు చచ్చారు అడుగుతున్నారు. So we are living in the days of no king, the days of judges. కనుక మనం ఎలాంటి దినాల్లో బ్రతుకుతున్నామంటే రాజు లేని కాలం, అంటే న్యాయాధిపతుల కాలం. And by all these plans of various governments to bring peace among the world nations, you may call it as UNO, you may call it as these Islamic countries or the Christian countries, all these people, all their efforts are pointing out to only one goal, that is man's king is going to come. సో అందుచేత అంతర్జాతీయంగా దేశాలన్నిటి యొక్క మరి వారి యొక్క ఆలోచనలన్నీ ఆ యొక్క వేళ ఐక్యరాజ్య సమితి కావచ్చు, లేక క్రైస్తవ దేశాల కూటమి కావచ్చు, మహమ్మదీయ దేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా వారు చేసే ప్రయత్నాలంతా శాంతి కొరకు ఎక్కడి దారి తీస్తాయంటే మానవుడు కోరుకునే రాజు అయ్యేటువంటి దినాలు. Oh, when some person comes and I want to establish peace in the whole world, people will not oppose it so easily. చూడండి, ఏదైనా ఒక వ్యక్తి ప్రపంచ తెర మీదకి వచ్చి నేను శాంతి
నెలకొల్తాను ప్రపంచం అంతట్లో అంటే ప్రజలు దాన్ని సులువుగా నిరాకరించారు. Because I want to establish peace among the various countries. ఎందుకంటే వేరు వేరు దేశాల మధ్యలో నేను శాంతి నెలకొల్పుతాను అని చెప్పినప్పుడు, And especially Israel will agree because they will be getting a land there for their own prophetical fulfillment. ప్రత్యేకంగా ఇశ్రాయేల్ దేశం ఒప్పుకుంటారు. ఏంటంటే వారి యొక్క ప్రవచనాల నెరవేర్పు కొరకై అక్కడ ఆలయాలు కట్టడానికి కొరకే స్థలం దొరుకుతుంది. So we are living in the days, at any time the Antichrist will usher into the world affairs and he will take the world under his control. అంచేత మనం ఎలాంటి దినాల్లో జీవిస్తున్నామంటే క్రీస్తు విరోధి ఎప్పుడైనా కూడా ప్రపంచ పటంపై ఆయన కనబడతాడు. ఈ ప్రపంచంలో ప్రభుత్వ కార్యాలన్నీ తన చేతిలో తీసుకుంటాడు. And he will be ruling for 7 years. We all know 7 years tribulation period, especially for the Jewish people. తర్వాత 7 సంవత్సరాలు ఆయన పరిపాలిస్తాడు. మనమందరం ఎరుగుదాము 7 సంవత్సరాల కాలము శ్రమల కాలం, ప్రత్యేకంగా యూదుల కొరకు అని అంటారు. First 3.5 years it will be tribulation. మొదటి 3.5 సంవత్సరాల్ని శ్రమల కాలం అంటారు. And after 3.5 years they will recognize that he is not actual Christ, he is Antichrist. ఆ 3.5 సంవత్సరాల తర్వాత వారు గుర్తిస్తారు ఏంటంటే నిజంగా ఈయన క్రీస్తు కాడు, ఈయన అబద్ధపు క్రీస్తు అని వారు గుర్తుపడతారు. The moment when they recognize, because they are religiously very orthodox people in the whole world, the most orthodox people regarding the religion are the Jewish people. చూడండి, వారు ఒక్కసారి వారు గుర్తుపట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే వీరు చూడండి ప్రపంచం అంతట్లో కూడా మత ఆసక్తి విషయములో ఆ యొక్క నిష్ట వారు కలిగినటువంటి వారిలో వీరు ప్రపంచంలో అందరికంటే అలాంటి నిష్ట కలిగిన వారిలో ప్రముఖులు. At any cost they will oppose this Antichrist. అందుచేత ఏం జరిగినా పర్వాలేదు, ఆ క్రీస్తు విరోధిని వారు ఎదిరిస్తారు. We all know same thing has happened during the Maccabean period, when that king wanted to put that Agis, that is Greek god, in the temple. How Matthias Maccabee, all these people opposed. Sometime back we were seeing the history. చూడండి, కొంతకాలం క్రితం చరిత్ర చూస్తూ వచ్చాము. ఈ యొక్క గ్రీకులు వెళ్తున్నటువంటి కాలంలో ఆ రాజు దేవాలయంలో తీసుకుని వచ్చి ఆ యొక్క గ్రీకు దేశపు యొక్క విగ్రహాన్ని నిలపాలని కోరుతా వచ్చినప్పుడు ఈ మక్యబీయులు అనే వారు ఉండారు. మత్తతి అనేటువంటి ఆయన నాయకుడు ఏలితిగా ఎదిరించాడు అనేటువంటి సంగతి మనం And his children, ఆయన పిల్లలు. and from that only today that Hanukkah festival is there in the land of Israel. వారి నుంచే నేటి దినాన ఇశ్రాయేల్ దేశంలో హనుకా అనేటువంటి ఆ యొక్క ఉత్సవం They జరుపుకుంటారు. celebrate December 25th. డిసెంబర్ 25 జరుపుకుంటారు. So brothers and sisters, అంచేత సోదరి they are the most orthodox people, Jewish people. యూదులు ప్రపంచం అంతట్లో అత్యంత మత నిష్ట కలిగిన వారు. And they will oppose this Antichrist, whoever he may be. కనుక చూడండి, వారు ఎవరైనప్పటికీ కూడా ఆయన ఎవరైనప్పటికీ కూడా ఇక క్రీస్తు విరోధిని ఎదిరిస్తారు వాళ్ళు. Then automatically he will become so furious. చూడండి, అందును బట్టి తాను ఎంతగానో ఉగ్రుడు అవుతాడు. So that's why the second 3.5 period is great tribulation, because he will trouble the Jews more and more. అంచేత 7 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాల్ని మహాశ్రమల కాలం అంటారు. ఎందుకంటే యూదుల్ని ఉగ్రుడై తను హింసిస్తాడు గనుక. That's why recently in one of the messages on Sunday I was sharing with you. అంచేత ఇటీవల కాలంలోనే నేను ఆదివారం దినాన నేను మీతో పంచుకుంటూ వచ్చాను. Why Daniel was not there in chapter 3 of Daniel. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో దానియేలు ఎందుకు లేడు అని. Why? ఎందుకని? Some of you who are there, you may be remembering, and if you have forgotten, that is a good thing for me. మీలో ఎవరైతే ఆ దినాన్ని ఉన్నారో మీకు గుర్తుండుంటుంది. మీరు మర్చిపోయి ఉంటే అది నాకు మేలు. Because I can repeat it. ఎందుకంటే నేను మరలాదని చెప్పొచ్చు. Why Daniel was not there? Many young people will question in chapter 3 of Daniel during the fiery furnace experience. చూడండి, చాలా మంది యవనస్తులు వారు అడిగే ప్రశ్న ఏంటంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో జరిగిన అగ్నిగుండము ఆ సంఘటన సందర్భంలో దానియేలు ఎక్కడున్నాడు? He లేడు was there in అంటే second chapter, he was there in 4th chapter. 2వ అధ్యాయంలో ఆయన ఉన్నాడు, 4వ అధ్యాయంలో ఆయన ఉన్నాడు. So for that some of the Bible commentators opine, దాని విషయంలో కొంతమంది బైబిల్ వ్యాఖ్యానకర్తల అభిప్రాయం ఏంటంటే all the time these 3 Jews, Shadrach, Meshach, Abednego, their names whenever they are written, it is written that they are Hebrew young man. They are associated with the Jewish people. చూడండి, ఈ షద్రక్ మెషక్ అబేద్నెగో అనేటువంటి పేర్లు దానియేలు గ్రంథంలో వచ్చినప్పుడల్లా కూడా హెబ్రీ బాలురు అనేటువంటి మాట వస్తుంది. అంటే వారు హెబ్రీలు అనేటువంటి మాట ఖచ్చితంగా నొక్కి చెప్పబడింది. So Daniel is also a Hebrew Daniel is not written in many places. చూడండి, దానియేలు కూడా హెబ్రీయుడు అయినప్పటికీ కూడా చాలా స్థలాల్లో హెబ్రీయుడైన దానియేలు అని రాయబడలేదు. That's why అందుకని so what they say is, వాళ్ళు ఏమంటారంటే Daniel represents the church of God, both Jews and Gentiles together, the church of God. దానియేలేమో ఈ యొక్క యూదులు అన్యజనులు కలిసి ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి సాదృశ్యం. And those 3 people represents the Jewish nation. తర్వాత ఈ ముగ్గురు స్నేహితులు యూదా జనానికి సాదృశ్యం. So prophetically what the Bible commentators say, దీన్ని ప్రవచనాత్మకంగా బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏమంటారు? when the Jews are going through fiery furnace, that
is the tribulation period, the church will not be seen, it will be in the midday. వారు ఏం చెప్తారంటే ఎప్పుడైతే యూదా జాతి వారు ఈ మహాశ్రమల కాలం గుండా అగ్నిగుండ అనుభవం గుండా వెళ్తుంటారో అప్పుడు సంఘం కనబడదు, వారు అప్పటికే ఎత్తబడతారు, పరలోకంలో ఉంటారు. Daniel represents the church. What the Bible commentators say. బైబిల్ వ్యాఖ్యానకర్తలు వారు ఏం చెప్తారంటే దానియేలు సంఘానికి So సాదృశ్యం. during the fiery furnace, when the Jews are walking in the fiery furnace, they will not be killed because they are alive, but they were walking in fiery furnace, great tribulation. That church will not be seen, Daniel will not be seen. చూడండి, ఈ యొక్క మహాశ్రమల కాలంలో అగ్నిగుండంలో వారు బ్రతికి ఉన్నారు, అగ్ని మధ్యలో ఎలా సంచరిస్తూ వచ్చారో వారి జాతి నిర్మూలం అయిపోదు, వారు సజీవంగా ఉంటారు, కానీ సంఘం మాత్రం భూమి మీద కనబడదు, సంఘం పైకి అప్పటికి ఎత్తబడి ఉంటుంది. That's why Daniel is not seen in chapter 3, people say. అందుకనే ప్రజలు ఏమంటారంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో అందుకనే దానియేలు అక్కడ కనబడలేదు. So in the second half of the tribulation period, it will be great tribulation. అంచేత ఈ శ్రమల కాలము మధ్య తర్వాత 3.5 సంవత్సరాలని మహాశ్రమల కాలం అంటారు. That's why after 1 Samuel, the 2nd Samuel book is placed. Even placing the book in the Bible, they got so much importance. అంచేతే 1 సమూయేలు గ్రంథం తర్వాత 2వ సమూయేలు గ్రంథం వస్తుంది. అంచేతే బైబిల్లో ఏ పుస్తకం తర్వాత ఏది వస్తుందనే దాని వెనుక కూడా గొప్ప ఆలోచన ఉంది. That also Holy Spirit has guided them. అది కూడా పరిశుద్ధాత్మనే వాళ్ళని నడిపించాడు. Judges and Ruth are no king. 1 Samuel is man's king. After that 7 years period, 2 Samuel, that is God's king, Lord Jesus Christ is going to come for the 1000-year reign. చూడండి, న్యాయాధిపతులు ఋతు గ్రంథమేమో రాజు లేని కాలము, తర్వాత 1 సమూయేలు మానవుడు కోరుకున్న రాజు కాలము, అంటే ఈ 7 సంవత్సరాల శ్రమల కాలము అయిన తర్వాత 2వ సమూయేలు గ్రంథం కాలము దేవుడు కోరుకున్న రాజు అంటే యేసుక్రీస్తు ప్రభువారు 1000 ఏళ్ల పరిపాలన కాలం. It is 2nd Samuel is the book of David, and completely about David it is written, and the son of David is going to rule during the 1000 years reign. 2వ సమూయేలు గ్రంథం దావీదుని గురించి పూర్తి పుస్తకం అంతా కూడా దావీదు జీవితం ఉంటుంది కనుక అక్కడ ఈ దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు రాజ్యాన్ని పరిపాలించేటువంటి కాలం అది. God's king will defeat all his enemies. That's why righteousness will rule during the 1000 years reign. దేవుని యొక్క రాజు శత్రువులందరినీ కూడా సమరిస్తాడు గనక ఆ 1000 ఏళ్ల పరిపాలన కాలంలో నీతి పరిపాలిస్తుంది. So just now we have seen the placement of the books. కనుక Judges, 1 Samuel, 2 Samuel. No king, man's king, God's king. కనుక ఇంతవరకు మనం చూసిన సంగతి ఏంటంటే ఈ పుస్తకాలను ఎలాగన వారు అమర్చారు. ఈ న్యాయాధిపతులు ఋతు గ్రంథము 1 సమూయేలు 2 సమూయేలు రాజు లేని కాలము, మానవుడు కోరుకున్న రాజు కాలము, దేవుడు కోరుకున్న రాజు కాలం. And things are happening in the same order today. నేడు ఇదే క్రమంలో సంగతులు జరుగుతున్నాయి. So coming to the book of Judges now. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చినప్పుడు, Yes, the book of Judges is not a pleasant book. న్యాయాధిపతుల గ్రంథము మనకు అంత ఇంపుగా అనిపించేది కాదు. One of the darkest books in the Bible is the book of Judges. బైబిల్ గ్రంథములో చాలా అంధకారమయమైనటువంటి గ్రంథాల్లో ఒకటి న్యాయాధిపతుల గ్రంథం. Why? ఎందుకని? During the period of Judges, ఈ న్యాయాధిపతులు ఏలిన కాలములో Israel was without a strong leader. ఈ ఇశ్రాయేల్ దేశానికి బలమైనటువంటి నాయకుడు లేని దినాలు. Just now we have read 24:31 of Joshua. ఇందాక మనం చదువుకున్నాం యోషువ గ్రంథం 24:31. See what a contrast between the last chapters of Joshua and the first chapters of Judges. చూడండి, యోషువ గ్రంథం చివరి అధ్యాయాలకి తర్వాత న్యాయాధిపతులు మొదటి అధ్యాయాల్లో మనం గమనించినప్పుడు ఎంత వ్యత్యాసం కనబడుతుంది. Just immediately after Joshua, Judges are there. యోషువ గ్రంథం అయిపోయిన వెంటనే ఈ న్యాయాధిపతుల దినాలు. But Joshua last chapter, and when we see the first and second chapter of Judges, what a contrast in their faithfulness towards God. అయితే యోషువ గ్రంథం చివరి అధ్యాయాన్ని తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో 1-2 అధ్యాయాలు మనం చూసినప్పుడు దేవుని పట్ల వారి నమ్మకత్వాన్ని విషయంలో ఎంత తేడా వ్యత్యాసాన్ని మనం గమనిస్తాం. During the days of Joshua, యోషువ దినాల్లో he fought all the wars, nearly 31 wars. ఆయన అన్ని యుద్ధాలు జరిగించాడు, దాదాపుగా 31 యుద్ధాలు. The nation was resting from war. అప్పుడు తర్వాత దేశమంతా కూడా యుద్ధాలు మానుకొని శాంతిగా ఉండింది. Yes, during the last days of Joshua, wonderful peace was there. He was dividing the inheritance to all the people. యోషువ గ్రంథం చివరి అధ్యాయాలకు మనం వచ్చినప్పుడు గొప్ప శాంతి నెలకొంది. ఆ తర్వాత విశ్రాంతిలో వారు ఉన్నారు, ప్రజలందరికీ కూడా ఆ యొక్క ప్రాంతాలని పంచిపెడుతున్నాడు. They were enjoying the riches of God in the promised land. వారు వాగ్దాన దేశంలో దేవుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని వారు ఆనందిస్తూ ఉన్నారు. That is what was happening in the last days of Joshua. యోషువ చివరి దినాల్లో అదే జరుగుతూ వచ్చింది. Somebody asked a question.
ఒకరు ప్రశ్న అడిగారు. See, young people, they are very, very wonderful people. యవనస్తులు వాళ్ళు చాలా అద్భుతమైన వారు. We are feeling sad because we crossed that. మాకు బాధ అవుతుంది ఎందుకంటే ఆ వయసు దాటిపోయాము. So, wonderful questions they are asking. అద్భుతమైన ప్రశ్నలు వాళ్ళు అడుగుతారు. In one of the youth meetings, one young man asked, ఒక యవనస్తుల కూడికలో ఒక యవనస్తుడు ఇలాగ అడిగాడు. God has given the promised land. Why can't he give a plain land? Why all these hillocks and valleys, hillocks and valleys? దేవుడు వాగ్దాన దేశం వారికి ఇస్తానని ప్రమాణం చేశాడు కదా, వారికి ఈ సమాంతరంగా ఉండేటువంటి ప్రాంతము ఇవ్వచ్చు కదా, పల్లపు ప్రాంతము మైదానం ఇవ్వచ్చు కదా, ఎందుకని ఇక కొండలు లోయలు గల ప్రాంతం? Why can't he give a delta area, all plain, full of greenery? Why all these hills and valleys, hills and valleys? ఎందుకని మైదాన ప్రాంతము పచ్చిక గడ్డి అంతా ఉండేటువంటిది ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకు ఈ యొక్క లోయలు ఈ కొండలు ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? There is an answer we have given for that. దానికి జవాబు చెప్పాము. The riches in Lord Jesus Christ cannot be seen directly. If a hill is there, other valley is there, what is in the valley you cannot see from this side of hill. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారిలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని ఒకేసారి మనము నేరుగా చూడలేం. చూడండి, ఎలాగంటే ఒక కొండ ఉందనుకోండి, కొండ వెనుకలో లోయ ఉంటే ఆ వెనుకలు ఏముందో అనేది నేరుగా మనకు కనబడదు. The valley may be full of gardens, full of greenery, wonderful fruits may be there, but by standing this side of the mountain you cannot see anything other side. ఆ యొక్క లోయలో బహుశా పచ్చిక ఉండవచ్చు, అక్కడ చాలా చక్కని తోటలు ఉండొచ్చు, ఫలాలు ఉండొచ్చు, కానీ ఈ కొండకి ఇటువైపు నిలబడి లోయలో ఏముందనేది చూడలేదు. So as you walk and climb the mountain, suddenly you will see so many treasures are there here. కనుక ఒకసారి మీరు కొండ ఎక్కి అటు తర్వాత క్రింద ఏందుందో అనేది చూసినప్పుడు అకస్మాత్తుగా కనబడుతుంది ఎంతో ఐశ్వర్యం అక్కడ ఉన్నట్టు. So as you are walking, as you are growing in Lord Jesus Christ, valley after valley, riches after riches, that is the promised land. గనక యేసు ప్రభువారిలో మీరు ఎదుగుతున్న కొద్దీ ఓ కొండ తర్వాత మరొక కొండ అనుభవం, అటు తర్వాత ఐశ్వర్యం, మరలా కొండ ఐశ్వర్య అనుభవంలోకి వస్తారు. God will not show you the end in the beginning itself. He knows the end in the beginning. చూడండి, దేవునికి ఆరంభం నుంచి అంతం తెలుసు, కానీ ఆయన నీకు అంతాన్ని ముందుగానే చూపించాడు. Suppose if God tells to you, చూడండి, ఉదాహరణకి దేవుడు నీతో చెప్పాడు అనుకోండి, suppose Moses, you are going to live for 70 years. మోషే నువ్వు 70 సంవత్సరాలు బతుకుతావు. He can be happy because many people are dying at 50, 40, 60. God has given me 70. చూడండి, దేవుడు చాలా మంది 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు అంతే బతుకుతున్నారు. దేవుడు నాకు 70 సంవత్సరాలు ఇచ్చాడు, సంతోషించవచ్చు. But he will never be happy. అయితే ఏనాడు సంతోషంగా ఉండడు. But what he will start doing? అయితే ఏం చేస్తాడు తాను? 70 years. 70 సంవత్సరాలు, Now 69. ఇప్పుడు 69 Now అయిపోయింది, 68. ఇప్పుడు 68. He will stop working all the 70 years. Thinking of the 70th year. ఈ 70 సంవత్సరము భయాన్ని బట్టి 70 సంవత్సరాలు పని చేయకుండా ఆలోచిస్తుంటాడు. So that's why God will not show you our ending from the beginning. That is a blessing to us. అంచేత దేవుడు ఆరంభం నుంచే మన అంతాన్ని మనకు చూపించాడు గనక అది మనకు గొప్ప దీవెన. Suppose tomorrow if I am going to die, if God says today I will not do anything, is it only praying, Lord, I want to come to heaven? కనుక చూడండి, రేపటి దిన నేను చనిపోతానని ప్రభు నాకు ముందే చెప్తే ఈ రోజు ఇంకేం చేయను, కూర్చొని ప్రార్థనలో ప్రభువా దయచేసి నన్ను సిద్ధపరచు అని ప్రార్థిస్తాను. We are so thankful unto the Lord because he has not revealed everything to us. అది దేవునికి ఎంత వందనస్తులమైన ఆయన, దేవుడు మనకు అన్ని ముందుగానే చూపించలేదు. Yeah, he is an all-wise God. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. So here when we see why God has given us lands, promised land full of mountain and valleys, means every day he want to renew our blessings, show the blessings in a fresh way. చూడండి, ఇక్కడ ఎందుకు దేవుడు కొండలు లోయలు కలిగినటువంటి దేశాన్ని వారికి ఇచ్చాడంటే దేవుడు ప్రతి దినము కూడా అనుభవాలు గుండా వెళ్తూ నూతనమైన ఐశ్వర్యాలు మనం అనుభవించాలనేది దేవుని యొక్క కోరిక. So during the days of Joshua, గనక యెహోషువ దినాల్లో, during the last days of Joshua, people were resting from war, all peaceful, enjoying the milk and honey of the promised land. గనక యెహోషువ యొక్క చివరి దినాల్లోకి వారు వచ్చినప్పుడు అంతా శాంతియుతంగా ఉండింది, విశ్రాంతిలో ఉన్నారు, పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క భూభాగాన్ని ఆనందిస్తూ ఉన్నారు. Not only they obeyed their leaders like Joshua and Caleb, but they obeyed God and his commandments. చూడండి దేవుడు నియమించిన నాయకులైనటువంటి యెహోషువ కాలేబులకు మాత్రమే కాదు, దేవునికి సైతం వారు లోబడినవారు. But what about the book of Judges? అయితే న్యాయాధిపతుల కాలం ఎలాంటిది? What about the book of Judges? We all know. న్యాయాధిపతుల కాలం అంటే మనందరికి తెలుసు. Time and again Israel suffered from the invasion of the enemies. అక్కడ మరలా ఇశ్రాయేలు శత్రువుల యొక్క దాడికి గురయ్యారు. Many times the Mesopotamians, అనేక పర్యాయాలు మెసొపొతామియా వారు, and also even the Moabites and Ammonites, తర్వాత మోయాబీయులు, అమ్మోనీయులు, and even the Philistines many times. అనేక పర్యాయాలు ఫిలిస్తీయులు, Time and again they were under the invasion of the enemies and Israelites were defeated. చూడండి, అనేక పర్యాయాలు శత్రువులు వారిపై దాడి చేసినప్పుడు ఇశ్రాయేలు వారు ఓడిపోతూ వచ్చారు. So in the book of Judges, continually Israel was suffering from invasion
followed by slavery. అంచేత ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం అంతా ఎలాగ ఉంటుందంటే ఇశ్రాయేలుపై వేరే దేశాలు దాడి చేయడము, వారు బానిసత్వంలోకి వెళ్ళటం, And they are taking away all their harvests and everything. వారికి ఉన్నటువంటి పంట అదంతా కూడా వారు దోచుకొని వెళ్ళిపోవటం. And that's why Israelites are poverty stricken during the days of judges. అందుచేతే న్యాయాధిపతుల దినాల్లో ఇశ్రాయేలులో ఎంతో కరువు, దరిద్రత ఏర్పడింది. So not only invasion and slavery and poverty, there was internal civil war also among the tribes. చూడండి, అక్కడ కేవలం వేరే దేశాల వారిపై దాడి చేయటము, కరువు ఏర్పడటము, ఇలాంటి నష్టం, లోటు జరగటమే కాదు కానీ, ఆ బానిసత్వంలోకి వెళ్ళడమే కాదు కానీ, వారి మధ్యలో, తెగల మధ్యలో కూడా, వారి యొక్క గోత్రాల మధ్యలో యుద్ధం జరిగింది. That's why the whole situation can be summed up in 17:6 of Judges. There was no king in Israel. Everybody was doing whatever is right in his own sight. అంచేత ఆ దినాలంటే పరిస్థితిని అంతటిని ఒక మాటలో చెప్పాలంటే న్యాయాధిపతుల గ్రంథం 17:6లో ఆ దినముల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. Always remember one thing. అంటే ఎల్లప్పుడూ సంగతి జ్ఞాపకం It may be పెట్టుకోవాలి. your life or my life. అది నీ జీవితం కావచ్చు, నా జీవితం కావచ్చు. When man is left to himself, మానవుడు అంటే మనుషుడు తనంతట తానే వారిని విడిచిపెడితే, if he wants to live by his own, తనంతట తానే జీవించగోరితే, it will not be long before he finds himself in a deep trouble. చూడండి, చాలా కాలం పట్టదు, కొంతకాలంలోనే తాను ఎంతో లోతైనటువంటి కష్టంలో కూరుకుపోతాడు. It is true in Israel. అది ఇశ్రాయేల్ విషయంలో When సత్యం. you want to live for yourself or as you like, very soon you will be in trouble. చూడండి, నీవు నీ అంతటి నువ్వే జీవించగోరితే, నీ ఇష్టానుసారంగా జీవించగోరితే అతి త్వరగా నువ్వు కష్టాల్లోనికి పోతావు. When God created man, ఎప్పుడైతే చూడండి దేవుడు మానవుని సృజించాడో, God created a vacuum in the heart of man. It cannot be filled by anything except by God himself. చూడండి దేవుడు మానవుని హృదయంలో ఒక ఖాళీని, అంత ఖాళీతో సృజించాడు, దాన్ని ఏది నింపలేదు కానీ దేవుడు మాత్రమే నింపగలడు. You may want to fill it by money or the pleasures of the world or with any other thing. You cannot be satisfied. All those things will lead you to trouble. God has created that vacuum for himself. That's all. చూడండి, ఆ యొక్క స్థలాన్ని, ఆ ఖాళీని నువ్వు ధనంతో పూడ్చుకోగోరుతున్నప్పటికీ కావచ్చు, లేక లోక సంబంధమైన భోగాలతో పూడ్చుకోగోరుతున్నా, అలాంటిది ఏది సరిపోదు కానీ దేవుడు సృజించినటువంటి ఆ యొక్క హృదయంలో ఉన్న ఖాళీ దేవుడు మాత్రమే నింపగలడు. When you keep God in that place, ఎప్పుడైతే నువ్వు ఆ స్థలంలో దేవుని ఉంచుతావో the flight will go in the right direction. అప్పుడు విమానం సరైనటువంటి దిశలో వెళ్తుంది. When the flight takes off from the airport, from the runway, ఎప్పుడైతే విమానము ఆ యొక్క విమానాశ్రయంలో నుంచి పైకి ఎగురుతుందో, till it's reached its destination, it must be in touch with the ATC, that is Air Traffic Control Tower. చూడండి, అది తన యొక్క గమ్యస్థానానికి చేరేంత వరకు కూడా విమానాశ్రయంలో ఉండేటువంటి సిగ్నల్ అందించే టవర్ తో సంబంధంలో ఉండాలి. Somebody will be there in that tower. ఆ చూడండి, ఆ యొక్క టవర్ లో ఎవరొకరు ఉంటారు. Whatever difficulty this pilot is facing, అక్కడ ఉన్నటువంటి నడిపించే పైలట్ ఏది ఎదుర్కొంటాడో so many కష్టం. clouds are there now. ఇప్పుడు చాలా మేఘాలు ఉన్నాయి, What to do? ఏం చేయాలి? Shall I go a little bit elevated way or shall I go like this only? కనుక నేను ఇప్పుడు వెళ్తున్న అలాగే వెళ్ళాలా, లేకపోతే కొద్ది పైకి వెళ్ళాలి, Or shall I go a little bit down? లేక కొంచెం కిందికి తీసుకెళ్లాలా? Every instruction he has to take from the ATC. కనుక ఆయన ప్రతి సూచన కూడా ఆ సిగ్నల్ ద్వారా వచ్చే టవర్ లో ఉన్న వాళ్ళు చెప్తారు. Suppose if the pilot thinks, ఒకవేళ పైలట్ అనుకున్నాడు I అనుకోండి, have gone in this way from Hyderabad to London 100 times. నేను ఈ హైదరాబాద్ నుంచి లండన్ ఈ దారి 100 సార్లు వెళ్ళాను, నేను I can go on my own. నా అంతటి నేను వెళ్ళగలను, I know everything. నాకు అంతా తెలుసు. So in this plane also there are so many computers are there to guide me. తర్వాత ఇక విమానంలో కూడా అనేకమైనటువంటి కంప్యూటర్లు ఉన్నాయి నడిపించడానికి. Suppose if that pilot loses touch, connectivity with the air traffic control tower, చూడండి, ఒకవేళ పైలటే కానీ ఆ విమానాశ్రయంలో టవర్ తో సంబంధాన్ని ఒకవేళ కోల్పోతే what will be the result? ఏమవుతుంది దాని The ప్రతిఫలం? flight will be traveling, it will be traveling to destruction. చూడండి, ఆ విమానం ప్రయాణం అయితే చేస్తుంది కానీ అది నాశనం వైపుగా ప్రయాణిస్తుంది. Yes, because the pilot lost connectivity with the guide. ఎందుచేతంటే ఆ పైలట్ ఏదైతే నడిపించేటువంటి ఆ వ్యక్తితో సంబంధాన్ని కోల్పోయాడు. It is true in your life. నీ జీవితంలో అది సత్యం, It is true in my life. నా జీవితంలో సత్యం. Oh, you may be having a wonderful computer in your brain. You may be thinking you may be a very wise man. కనుక నీ యొక్క మెదడు ఒక పెద్ద కంప్యూటర్ లాగా ఉండొచ్చు, చాలా జ్ఞానిని అని అనుకోవచ్చు. But if you lose control with that guide, the Lord Jesus Christ, you will be traveling. The flight will be going, but the ultimate end is destruction. అయితే నేను నడిపించేటువంటి నాయకుడు యేసుక్రీస్తు ప్రభువారితో నీకు సంబంధం కోల్పోతే నువ్వు ముందుకు ప్రయాణం చేస్తూ వెళ్తుంటావు, విమానం ముందుకు వెళ్తుంది కానీ గమ్యస్థానం నాశనమే. Never try to live by yourself. అందుకని ఎప్పుడు నీ అంతటి నీవే జీవించడానికి Give place to God in your life. నీ జీవితంలో దేవునికి స్థానాన్ని ఇవ్వు. If not, your life will be the life of Israelites.
during the days of judges. లేనట్లయితే నీకు జీవితము న్యాయాధిపతుల దినాల్లో ఇశ్రాయేల్ జీవితాలు ఎలా ఉన్నాయో అలాగుంటుంది. The enemy will invade you. నీపై శత్రువు దాడి చేస్తాడు. Not only invading you, he will put you to slavery. నిన్ను దాడి చేయటమే కాదు, నిన్ను బానిసత్వానికి గురి చేస్తాడు. And you will be poverty stricken. అంతేకాదు నువ్వు ఎంతో దరిద్రతలోకి వెళ్ళిపోతావు. And not only that, so much unrest within yourself. That's what I call civil war. కనుక నీ లోపలే అంతర్గత యుద్ధం అంటే నెమ్మది లేకుండా పోతుంది. No peace at all. ఏమాత్రం శాంతి ఉండదు. Yes, God has created you and me so that we may be guided by God. కనుక దేవుడు నిన్ను నన్ను ఎలా సృజించాడంటే దేవుని చేత నడిపించబడే విధానంలో. He is our king. ఆయన మన రాజు. Yes, there is no king in Israel. Everybody lived as they like. And you can see this pathetic state among the people of Israel, God's chosen people. కనుక ఇశ్రాయేల్లో రాజు లేడు కనుక ప్రతి వారు ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. ఇక్కడ ఇశ్రాయేలు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజల యొక్క దుస్థితి, దయనీయమైనటువంటి పరిస్థితి ఎలా చూస్తున్నాం. Yeah, we all know God has birthed them by His grace. మనమందరం ఎరుగుతాము దేవుడు తన కృపను బట్టి వారికి జన్మనిచ్చాడు. And not only that, He delivered them from the horrible slavery of Egypt. అంతేకాదు భయంకరమైనటువంటి ఐగుప్తు యొక్క దాస్యం నుంచి వాళ్ళు విడిపించాడు. Led them 40 years. 40 సంవత్సరాలు నడిపించాడు. They enjoyed blessing after blessing. ఓ దీవెన తర్వాత ఒక దీవెన ఆనందించారు. They are the favored people of God. వారు దేవుడి దయ పొందినటువంటి ప్రజలు. Yeah, they are the chosen ones by the Almighty. సర్వశక్తుడు ఏర్పరచుకున్న ప్రజలు. God led them, fed them, protected them. దేవుడు వాళ్ళని నడిపించాడు, పోషించాడు, భద్రపరిచాడు. Brought them to this wonderful land not to suffer like that. దేవుడు వాళ్ళని అద్భుతమైన దేశాన్ని తీసుకొచ్చాడు ఇలాంటి శ్రమల పాలు కావడానికి కాదు. What all they have to do? వాళ్ళు ఏం చేయాలి? They have to enter the promised land and they have to enjoy. వారు చేయాల్సిందంతా వాగ్దాన దేశానికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని They have to అనుభవించాలి. enjoy the milk and honey of that land. ఆ ప్రాంతాల్లో పాలు తేనెలు ప్రవహించేటువంటి దాన్ని అనుభవించాలి. And they have to destroy the enemies. వారు శత్రువుల్ని సంహరించాలి. Yeah, after Moses' death, Joshua could complete some of the work when he was alive. చూడండి, మోషే మరణం తర్వాత యోషువ పని కొంత మట్టుకు ఆయన సజీవుడుగా ఉన్నప్పుడు నెరవేర్చాడు. I can tell like this. నేను దాన్ని ఇలా చెప్తాను. When Israel entered the promised land, sky was the limit. చూడండి, ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలోనికి వారు ప్రవేశించినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే ఆకాశమే వారికి హద్దు అన్నట్లుంది. Yes. When you become a child of God, మీ జీవితంలో దేవుని బిడ్డగాను అయిన when you become a తర్వాత, true Israelite, నీవు నిజమైన ఇశ్రాయేలుడు అయిన I తర్వాత, tell you, for the blessings, sky is the limit. కనుక నీ జీవితంలో ఆశీర్వాదాలకి ఆకాశమే హద్దు అన్నట్లుగా But many ఉంటుంది. times what we will do, అయితే చాలాసార్లు ఏం చేస్తాం మనము? we will forget that control by God. మనము దేవుడు మనం నడిపించే ఆ నడుపుదలను మర్చిపోతాం. No king. రాజు లేని స్థితికి వచ్చేస్తాం. You are the king of your own life. నీ సొంత జీవితాన్ని నువ్వే రాజు అయిపోతావు. What does it mean? దాని అర్థం ఏంటి? You are heading towards destruction. దాని అర్థం ఏంటంటే నువ్వు నాశనం వైపు ప్రయాణిస్తున్నావని. This evening before I close, ఈ సాయంకాలం ముగించడానికి మునుపు, and are you the king of your own life? నీ సొంత జీవితానికి నువ్వు రాజుగా ఉన్నావా? Or have you given the true king, your creator, Lord Jesus Christ, who led you thus far? Have you given that place to him? అయితే నీ యొక్క సృష్టికర్త, నీ రాజు, ఇంతవరకు నీ నడిపించిన యేసుక్రీస్తు ప్రభువారికి నీ జీవితంలో స్థలం ఇచ్చావా? Young man, యవనస్తుడా, young sister, యవన సహోదరి, dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, from this we have seen so clearly from the word of God and from the developments in the whole world that the time of Antichrist is very near. గనక ఈ పట్టణము ద్వారా దేవుని వాక్యములో నుండి, అంతేకాదు ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలన్నిటి ద్వారా క్రీస్తు విరోధి యొక్క పరిపాలన కాలం సమీపమని చూడగలుగుతున్నాం. If you are not under the ruling of Lord Jesus Christ, remember you are heading for danger, destruction. కనుక యేసు ప్రభువు వారి యొక్క ఏలుబడి క్రింద నువ్వు లేనట్లయితే నీ జీవితంలో ప్రమాదం వైపు, పతనం వైపు నువ్వు ప్రయాణిస్తున్నావు. You cannot rule your life for a long time. నీ యొక్క జీవితాన్ని చాలా కాలం అలాగే ఏలుకోలేవు. Very shortly the gasoline will be over, the flight will be destroyed, it will be meeting with sudden collapse. కనుక అతి త్వరగా ఆ విమానంలో ఉన్నటువంటి ఇంధనం అయిపోతుంది, తర్వాత కింద పడి నాశనం అవ్వాల్సి వస్తుంది. Give that place for which God has created that vacuum to him. గనక దేవుడు ఏ ఖాళీతో నేను సృజించాడో ఆ స్థలాన్ని నింపటానికి దేవునికి స్థలం ఇవ్వు. Then you see you can enjoy the promised land. అప్పుడు నువ్వు చూస్తావు జీవితంలో వాగ్దాన దేశాన్ని You can ఆనందిస్తావు. enjoy the spiritual inheritance in Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువులో ఆత్మ సంబంధమైన స్వాస్థ్యాన్ని అనుభవిస్తావు. Oh, what wonderful things God has created for you and me who are born again. The eye hath not seen, the ear hath not heard. It is beyond the comprehension of the human heart. 1 Corinthians 2:9. చూడండి, దేవుడు నీ కొరకే నా కొరకే రక్షణ పొందిన వారి కొరకే సిద్ధపరిచిన సంగతులు 1 కొరింథీ పత్రిక 2:9 అవి కంటికి కనబడలేదు,
చూడబడలేదు, చెవికి వినబడలేదు, మానవ హృదయమునకు గోచరము కాలేదు. It is full of hills and valleys your eyes cannot see. అది ఎలాంటిదంటే కొండలు లోయలు కలిగినటువంటి ప్రాంతాన్ని కనులు నేరుగా చూడలేదు. Yes, when you enter that land only you can enjoy. నువ్వు ఆ యొక్క భాగం ఆ యొక్క భూమిలో ప్రవేశించాకే నువ్వు దాన్ని చూడగలుగుతావు, ఆనందించగలుగుతావు. Have you given your heart to Lord Jesus? నీ హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చావా? Can you say boldly that Jesus Christ is the King of my life? నీ జీవితంలో ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభువారి నా జీవితానికి రాజు అని చెప్పగలవా? If not, make a decision on the very first day of the study on Judges. లేనట్లయితే ఈ యొక్క న్యాయాధిపతుల పట్టణంలో మొదటి పట్టణంలోనే తీర్మానం తీసుకో. Then you will see the change in your life. అప్పుడు నీ జీవితంలో ఆ మార్పు చూడగలుగుతావు. Then you can understand what is milk and honey. అటు తర్వాత పాలు తేనెలు ప్రవహించుట అంటే ఏంటో చూస్తావు. What is the meaning of promised land? వాగ్దాన దేశం యొక్క అర్థం ఏంటో నువ్వు అర్థం చేసుకుంటావు. What is the meaning? It will drink the water from heaven. అది ఆకాశపు మంచు త్రాగు దేశము. Wonderful things. కనుక అద్భుతమైన సంగతి. That is our spiritual inheritance. కనుక అది మనకు ఆత్మ సంబంధమైనటువంటి స్వాస్థ్యం. So dear brothers and sisters, కనుక ప్రియమైన సహోదరి we are సోదరులారా, in the days of judges. మనము న్యాయాధిపతుల దినాల్లో ఉన్నాం. Let us give our heart to Lord Jesus Christ. If not, you'll be facing trouble during the days of Antichrist. కనుక యేసుక్రీస్తు ప్రభువారికి మన హృదయాన్ని మనము ఇస్తాం. లేనట్లయితే క్రీస్తు విరోధి యొక్క దినాల్లో కష్టములు ఎదుర్కొంటాం. With that decision we will leave this place. కనుక అలాంటి తీర్మానంతో ఈ స్థలాన్ని విడిచి వెళ్తాం. May God help us. దేవుడు మనకు సాయం చేయను గాక. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. You just make a decision in your heart, Lord, you be my king. I will not ask you to raise your hand now. కనుక మీ యొక్క హృదయంలో ప్రభువా నువ్వు నా రాజుగా ఉండవు అని ప్రార్థన చేసుకోండి. మీ చేతులు ఎత్తమని ఇప్పుడు అడగను. But between you and God, అయితే దేవునికి మీకు మధ్యలో ఇది. very shortly the rule of Antichrist is going to come. అతి త్వరగా క్రీస్తు విరోధి యొక్క ఏలుబడి రాబోతుంది. Lord, I want to be your child. ప్రభువా నేను నీ బిడ్డగా ఉండగోరుతున్నాను. Take a decision. తీర్మానించి You can have the Prince of Peace in your heart and you can enjoy peace. అప్పుడు సమాధానకర్త అయినటువంటి అధిపతి నీ హృదయంలో నీ కలిగి ఉండి నువ్వు ఆ సమాధానాన్ని అనుభవిస్తావు. With big letters it is written here on the wall, my peace I give unto you. ఇక్కడ గోడ మీద పెద్ద అక్షరాలతో నా సమాధానం మీకు అనుగ్రహించి With వెలుచున్నాను. that peace you can live. కనుక అలాంటి శాంతి కలిగి మీరు వెళ్ళవచ్చు. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.